హలో అండి. నేను ఈరోజు మిగిలిపోయిన రైస్తో ఎగ్ రైస్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను పిల్లల కోసం. సో దానికోసం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 2 ఎగ్స్ని ఇలా పగలగొట్టుకొని వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. లేదు అనుకోండి, మనము ఫస్ట్ ఆ మిర్చి అవన్నీ వేసుకున్న తర్వాత ఎగ్ వేసారనుకోండి, ఆ ఎగ్ మొత్తం మిర్చికి స్టిక్ అయిపోతుంది, అందులోనే ఉంటుంది. మళ్ళీ రైస్లో మనకు విడిగా రాదు, పిల్లలు తీయడానికి చాలా ఇబ్బంది పడతారు. సో అందుకని ఫస్ట్ ఎగ్ని ఫ్రై చేసుకొని అది ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చిలు నేను 4-5 యూస్ చేశాను. తర్వాత కరివేపాకు, మీకు ఇంకా ఏం కావాలి అనుకుంటే అది వేసుకోవచ్చు. అంటే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే మినపప్పు, శనగపప్పు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు పోపు దినుసులకు. నేనైతే యాడ్ చేయలేను, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. లేదు ఇలా వద్దు అనుకుంటే సపరేట్గా ఎగ్ని ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. లేదు ఒకటే బౌల్లో చేయాలి అనుకుంటే ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై చేసుకుంటేనే మనకు ఎగ్ సపరేట్గా ఉంటుంది, పచ్చిమిర్చిలో స్టిక్ అయిపోకుండా సపరేట్గా ఉంటుంది. లేదంటే కరివేపాకి, మిర్చికి అన్నిటికీ ఎగ్ స్టిక్ అయిపోయి ఎగ్ సగం దానికే పోతుంది. పిల్లలు అవి సపరేట్గా తీసి పడేస్తే ఎగ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, ఇంకా రైస్కి ఏమి ఉండదు. సో అందుకని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. జస్ట్ 2 మెంబర్స్కి, అంటే 2 మెంబర్స్ కాదు, 2 కిడ్స్కి సరిపడా చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్తో చేస్తున్నాను. సో అందుకే ఓన్లీ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కారం ఏమి వేసుకోవట్లేదు. రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలి. నేను మిగిలిన రైస్ అన్నాను కదా, అందుకే మార్నింగ్ రైస్తోని చేస్తున్నాను. సో ఇలా పొడి పొడిగా ఉండాలి రైస్. లేదు అనుకుంటే ఫ్రెష్గా అప్పుడే వండుకొనైనా చేసుకోవచ్చు. మిగిలిన రైస్కి సాధారణంగా పిల్లలు కర్రీస్తో తినడం ఇష్టపడరు కాబట్టి ఇలా మిగిలిన రైస్తోని ఎగ్ రైస్ చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ నేను రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయలేదు. రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తే ఈ టేస్ట్ రాదు. సో అందుకని రెడ్ చిల్లీ పౌడర్ అసలు యూస్ చేయకండి ఎగ్ రైస్లో. చూసారా ఎంత ఎమ్మీగా ఎగ్ రైస్ జస్ట్ 2 మినిట్స్లో ఎలా ప్రిపేర్ అయిపోతుందో. అలాగే నేను చెప్పిన విధంగా మీరు కూడా 2 మినిట్స్లో మీ పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.